ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు శ్రేష్టమైన నామం పేట మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. మీ అందరికి క్షేమనిపై ప్రతిదినం ప్రార్థిస్తుంటున్నాను. నేటి దినం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూసినట్టయితే, నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తారని దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. మన దేవుడు ఎవరు అంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలంలన్నింటి ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఈ సృష్టిని కలుగజేసినటువంటి వాడు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. ఆయనకు తెలియకుండా ఏది జరగదని సత్యాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ మాట కన్నా ఒక ఉదాహరణ మనం బైబిల్ గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు వారు ముందుకు సాగుతున్న తరుణంలో ఎన్ని ఆటంకాలు వారికి ఎదురయ్యాయో, అనగా వారు అరణ్య యాత్ర వెళ్తున్నప్పుడు, వారు కానానుకు వెళ్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి అనుభవాల గురించి మనం ఆలోచన చేసినట్టయితే, అందులో ఒక్క సందర్భం వారికి ఎరికో గోడలు అడ్డుగా వచ్చాయి. ఎరికో గోడలు అడ్డుగా వచ్చినప్పుడు దేవుడు వారి నాయకుడికి ఇచ్చినటువంటి సూచన, స్తుతించు వారిని ముందు పెట్టి స్తుతిస్తూ వెళ్ళాలని చెప్పాడు. అలా స్తుతించినటువంటి ఆ తరుణంలో ఎలాగున ఎరికో గోడలు కూలిపడ్డాయో మనందరికీ తెలుసు. హల్లెలూయా. స్తుతుల మూలంగా దుర్గములు కూల్చబడ్డాయి. అయితే అది దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన అని మనకు రాదు. మెట్టగా ఉన్న స్థలంలో సరళం చేస్తున్న ఏ విధంగా సెలవిచ్చిన ప్రకారంగానే వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దుర్గమును ఆయన కూల్చివేశాడు. ఆయన నామం స్తుతింపగా అవి కూలిపడ్డాయి. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా, నీవు దేవుని చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని ప్రణాళిక చొప్పున అడుగులు వేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో జరిగిస్తున్నప్పుడు, అయితే ప్రతికూలమైన పరిస్థితులను సవాలు చేస్తూ ఉంటాయి. వాక్యం కూడా అదే మాట అంటుంది. వాక్యం ఏముంటుందంటే, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వ్యతిరేకంగా ఆయుధాలు వస్తాయి, కానీ అవి వర్ధిల్లవు అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దినం నీవు నీ ఆత్మీయ యాత్రను సాగిస్తున్నప్పుడు నీకు ఎదురవుతున్న ప్రతికూలమైన పరిస్థితి గురించి ఆలోచింపకు, దిగులు చెందకు, వాడి గురించినటువంటి రోదన నిలవద్దు. కానీ అయితే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడని వాక్యం అంటుంది. ఆయన ఏ వాగ్దానం చేస్తాడో నెరవేరుస్తాడు. కాబట్టి నీ ముందు మెట్టగా ఉన్నటువంటి స్థలం, అది నీ ఉద్యోగాలు కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, క్రీస్తు బిడ్డగా అయిన తర్వాత నువ్వు ఎక్కడెక్కడైతే ప్రతికూలత పరిస్థితులు ఎదుర్కొంటున్నావో వాటన్నిటిని ఆయన సరళం చేస్తాడు. నమ్ము, విశ్వసించు. దేవుడి మాటని యొక్క జీవితంలో నెరవేర్చును గాక, దేవుడి మాటలు దీవించును గాక. మరి మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు తప్పక ప్రార్థిస్తాము.